హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సో మనకైతే ఇన్స్టాగ్రామ్లో మంచి సపోర్ట్ ఉంది అండ్ టెలిగ్రామ్ కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు అండ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకున్నారు. గ్రూప్ నుంచి మంచిగా మైనింగ్ కూడా చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లోనే మనకు సపోర్ట్ అనేది లేదనమాట. సో ఈరోజు అందరూ వెయిట్ చేస్తున్నది ఏంటంటే ఇంటర్లింక్. సో అదే ఇంటర్లింక్ వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఏమి ఇచ్చారు ఏంటి అన్న దానిపైన అందరికీ కన్ఫ్యూషన్స్. సో నేను మధ్యాహ్నం అయితే ఒక వీడియో పెట్టాను. సో ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, ఇంకా కాయిన్ వాల్యూ అయితే బయటికి రాలేదని, రైట్. అండ్ ఇంకొకటి ఇంకొకటి పిక్ చూపించి సంథింగ్ 23 crores 28 crores ఏదో చెప్పాను. అది కూడా నేను తర్వాత కూడా చెప్పాను, అది కాయిన్ వాల్యూ అయ్యి ఉండొచ్చు లేదా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పి, ఎందుకంటే అక్కడ అమౌంట్ ఉందని చెప్పి. సో ఇదైతే క్లియర్గా చెప్పాను కదా. సో చాలామందికి ఏంటంటే అర్థం కాలేదు. కొద్దిగా ఏంటంటే షార్ట్ వీడియోస్ కాబట్టి కొంతమందికి అర్థం కావు, అలానే ఉంటాయి. సో దానికోసం ఏంటంటే ఈ లాంగ్ వీడియో చేస్తుంది దానికోసం మేజర్గా. ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను. సో ఇంటర్లింక్ వాళ్ళు ఈరోజు అనౌన్స్ చేసింది ఏంటంటే ఒక మీటింగ్ అయితే జరిగింది, సమ్మిట్ అయితే పెట్టుకున్నారు. ముందు నుంచి వాళ్ళ యొక్క రీసెర్చ్ జరుగుతుంది కదా ఈ ప్రాజెక్ట్ గురించి. ఇంటర్లింక్ అనేది ఒక కొత్త ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి కొత్తగా అంటే లైక్ వాళ్ళ ముందు నుంచి ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ని లేదంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇందులో అయితే ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్లోనే మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడే గూగుల్ అండ్ ఎన్వైఎస్సి వీళ్ళందరూ ఇన్వెస్ట్ అయితే చేశారు. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఊరికేనైతే ఇన్వెస్ట్ చేయవు కదా. సో వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఇంకా కొన్ని రెఫరెన్సెస్ ఇప్పుడు మేజర్గా ఈ ఈవెంట్ జరిగి ఏమీ బయటకు వచ్చాయంటే ఫస్ట్ థింగ్ రాని వాటి గురించి చెప్పేస్తాను. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో అదైతే ముందు చెప్పేస్తాను. సో రానివి ఏంటంటే ఇంటర్లింక్ ఒక కాయిన్ అనేది ఇంకా లిస్టింగ్ అయ్యేకైతే రాలేదు. అండ్ ఎంత వాల్యూ ఉంటుంది ఎంత ప్రైస్ ఉంటుంది అన్నది ఇంకా ఏం అప్డేట్ అయితే లేదనమాట. సో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే సో చాలామంది వెయిట్ చేసింది దేని గురించి, అప్డేట్ రూమర్స్ అని చెప్పి వీసా కార్డ్ గురించి. అది ఆబ్వియస్లీ ఉంది, అఫీషియల్గా వాళ్ళే లాంచ్ చేశారు వీసా కార్డ్ అని చెప్పి. బట్ కానీ ఏంట్రా అంటే దీని గురించి ఏం అప్డేట్ రాలేదు. మేజర్ పార్ట్స్ అయితే ఇవి రెండు, వీటి గురించి అయితే ఏం అప్డేట్స్ అయితే రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు కూడా. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అందరూ కలిసి డిస్కస్ చేసుకొని లైక్ ఏవైతే వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ట్రెజరర్స్ అని చెప్పి పెట్టుకున్నారో వాళ్ళు కానీ లేదంటే వీళ్ళకి ఆల్రెడీ పార్ట్నర్డ్గా ఉన్న కంపెనీస్ కానీ వీళ్ళందరూ గ్రూప్గా కూర్చొని డిస్కస్ చేసి ఒక ఈవెంట్ పెట్టుకొని లేదంటే అఫీషియల్గా మనం 5 million అయ్యామని చెప్పి ఏదో మీటింగ్ జరిగింటారు కదా. సో ఇవన్నిటిలో వాళ్ళు మేజర్గా డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఫస్ట్ థింగ్, మేము ఈ యొక్క ఏదైతే ఇంటర్లింక్లో చాలామంది ఉండి కాయిన్స్ ఇలాంటివన్నీ చేస్తున్నారో అవన్నీ మా అసెట్స్, ఓకేనా, అవన్నీ మా ఆస్తులు అని చెప్పి అయితే అనుకున్నారు. దాంట్లోకి మేము ఇది ఇక్కడితో స్టాప్ అవ్వకూడదు కాబట్టి మేము ఇన్వెస్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకొస్తాం అని చెప్పి వాళ్ళు ఒక హెక్స్ అమౌంట్ అనేది పెట్టబోతున్నారు అనమాట. సో ఇనీషియల్గా వీళ్ళు లైక్ ఇక్కడ మీరు ఒక చార్ట్ చూస్తే ఇప్పుడు ఇందులో మీరు చూడొచ్చు 7 different కంట్రీస్ నుంచి 7 different ట్రెజరర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు. లైక్ వీళ్ళు లిస్టింగ్ చేసుకున్నారు వాళ్ళ ట్రెజరర్స్ అని చెప్పి. సో ఆబ్వియస్లీ ట్రెజరర్స్ అంటే ఏంటి, మనీ ఫండింగ్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు కదా. సో వీళ్ళు ఏంటంటే సర్టెన్ స్టార్టింగ్ ఇంత అమౌంట్, ఇన్ని కాయిన్స్ అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కరు ఇంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మూవ్ ఆన్ అవ్వడం కోసం. సో ఇప్పుడు ఇంత అమౌంట్ ఉండడం వల్ల ఇది ఐపీఓస్ లేకో లేదా స్టాక్స్ లేకో లేదంటే ఇంకొక లిస్టింగ్ జరగడమో ఇలాంటివన్నీ చేయడానికి వీళ్ళకి స్కోప్ ఉంటుంది అనమాట. ఇంటర్లింక్ వాళ్ళకి ఎవరైతే క్రియేట్ చేసి స్టార్ట్ చేశారో వాళ్ళకి. సో వీళ్ళైతే డిఫరెంట్ జోనర్లోకి అయితే తీసుకెళ్తున్నారు గైస్. ఇట్స్ నాట్ అబౌట్ చిన్న ప్రాజెక్ట్ అయితే కాదు ఇది. మీకు ప్రతి ఒక్క దాంతో యూపీఐ కనెక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి షాపింగ్స్ ప్రతి ఒక్క దానికి యూజ్ అవ్వాలి అన్న ఇదితో మొత్తాన్ని వీళ్ళు ఒక డిజిటల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ లైక్ ఎలా యూజ్ అవుతుందో ప్రతి ఒక్కటి అన్నీ ఉన్న వేస్ అన్నీ ఇందులో ఇంక్లూడ్ చేద్దామని చెప్పి ఇంత పెద్ద ప్లాన్ ఇదంతా అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి ఫస్ట్ అయితే ఒక ఎక్స్ అమౌంట్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ దీని పక్కన మీకు ఇంకొక అమౌంట్ టార్గెట్ అమౌంట్ అని చెప్పి కనబడుతుంది కదా. మేబీ వాళ్ళు అంతవరకు కూడా పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అదొకటి. సో ఫస్ట్ థింగ్ అయితే వీళ్ళు ఈ అమౌంట్ పెట్టారు. ఈ అమౌంట్ పెట్టడం వల్లే మనకు ఇంటర్లింక్ అనేది ఇక్కడ నడవబోతుంది అనమాట.
సో దాన్ని బట్టే మన యొక్క కాయిన్స్ వాల్యూ ఎంత ఏంటి అనేది ఎలా పెరుగుతుంది ఏంటి అనేది చెప్తారు. సో ఇప్పుడు ఈ 7 కంట్రీస్ కానీ లేదంటే ఈ 7 ట్రెజరర్స్ కానీ లేదంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఒక డెసిషన్కి వచ్చారు. సో మేమేంటంటే ఎవరైతే నార్మల్గా వచ్చి ఇంటర్లింక్లో సైన్ అప్ అయ్యి ఉంటారో వాళ్ళదైతే మేమేమీ చేయలేము. సో ఎవరైతే ఈ ఇంటర్లింక్ని యాక్టివ్గా యూజ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేయగలుగుతాం అన్నట్టు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారనమాట. సో ఇది వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డైలీ 4 అవర్స్కి ఒకసారి వచ్చే మైనింగ్ని అయితే మైన్ చేస్తూ ఉండాలి మీరు. అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే సెక్యూరిటీ గ్రూప్స్. నేను ఎప్పటి నుంచో గ్రూప్స్ అని చెప్పి చాలా చెప్తూనే వచ్చాను. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన వాళ్ళందరూ గ్రూప్స్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అండ్ వేరే వాళ్ళని కూడా గ్రూప్స్లోకి అయితే జాయిన్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్. సో ఇది ఎందుకు పెట్టారు అంటే కనెక్టివిటీ కోసం. సో మీకు కనెక్టివిటీ కోసం ఇది పెట్టారు. అందరూ కొలాబరేటివ్గా ఉండి దాన్ని మైన్ చేసుకోవాలన్నదే వాళ్ళ ఒక మేజర్ అజెండా. సో వాళ్ళ ఒక మెయిన్ పార్టే అందరినీ కనెక్ట్ చేయడం. ఇంటర్లింక్ ఒక మేజర్ అజెండాని అందరినీ కనెక్ట్ చేయడం, అన్నిటితో కనెక్ట్ చేయడం కదా. సో దానికోసమే వీళ్ళు ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు. సో దీన్ని బట్టే మీ యొక్క మైనింగ్, మీ యొక్క సెక్యూరిటీ మైనింగ్ బట్టే వీళ్ళు ఏం చేస్తారంటే హెచ్సిఎస్ అనేది చేంజెస్ అనేది అయితే తెచ్చారనమాట. సో మీ హెచ్సిఎస్ పెరగాలి అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. మీ హెచ్సిఎస్ పెరగాలంటే ఆబ్వియస్లీ మీరు గ్రూప్ మైనింగ్ చేయాలి, సెక్యూరిటీ మైనింగ్ అయితే చేయాలి. ఇవి రెండు అయితే పక్కగా చేస్తేనే మీకైతే హెచ్సిఎస్ అనేది పెరుగుతుంది. ఆబ్వియస్లీ మీ హెచ్సిఎస్ బేస్ చేసుకొని రిమైనింగ్ థింగ్స్ అయితే ముందుకెళ్తాయి అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారంగా ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఆఫీషియల్గా రిలీజ్ చేసింది వచ్చేసరికి వాళ్ళ యొక్క లిస్టెడ్ కంపెనీస్ అయితే కంపెనీ అండ్ ట్రెజర్స్, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ట్రెజర్స్ అని చెప్పి అయితే రిలీజ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంట్రా అంటే హెచ్సిఎస్ గురించి అయితే చెప్పారు. ఈ హెచ్సిఎస్ ఎలా పెరుగుతుంది అంటే మీరు సెక్యూరిటీ మైనింగ్ చేయాలి, గ్రూప్ మైనింగ్ కూడా చేయాలి. ఇలా చేయడం వల్లనే మీకైతే పెరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద అప్డేట్ గైస్. ఈరోజు ఒక అప్డేట్ అనేది అయితే అదే అనమాట. ఇంకా ఫ్యూచర్లో ఆబ్వియస్లీ నెక్స్ట్ అప్డేట్ మనకు యాప్కి అప్డేట్ అనేది వస్తుంది. అప్పుడు మీరు అప్డేట్ చేసుకున్నప్పుడు వెరిఫైడ్ ఐడి ఎల్జిఎస్ అని ఉంటాయి కదా, అదైతే మీకు చూపిస్తుంది ఎన్ని వెరిఫై అయ్యాయని చెప్పి. అది ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మనకు నార్మల్గా ఇప్పుడు ఇదేమంటారు మన యొక్క హెచ్సిఎస్ వాటి గురించి కూడా మీకు దాన్ని బట్టి కూడా మీకు తీసుకుంటారనమాట. సో దిస్ ఈజ్ ద అప్డేట్. సో మోర్ అప్డేట్స్ కోసం, మోర్ మైనింగ్స్ ఎలా ఏంటి ఇవన్నీ గురించి మీరు తెలుసుకోవాలంటే, లేదా మీరు ఇంకా గ్రూప్లలో జాయిన్ అవ్వకుండా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూపు మీకు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే బయోలో ఉంటుంది, లేదా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసేసి అయితే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్లో ఓన్లీ జస్ట్ డైలీ 2 times మాత్రమే గ్రూప్ ఓపెన్ ఉంటుంది. మళ్ళీ మీరు నాకు డిఎం చేయకండి. డైలీ 2 times మాత్రం గ్రూప్ ఓపెనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఓల్డ్ వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లలోకి జాయిన్ చేస్తారు మీరు ఐడీస్ ఇస్తే. సో మీరు కూడా తర్వాత మీ గ్రూప్లలో కూడా మీరు కూడా జాయిన్ చేయించుకోవచ్చు. ఆ విధంగా మీకు 5 groups చేసుకుంటే మీకు ఆబ్వియస్లీ ఎందులో హైయెస్ట్ ఉంటుందో అందులో నుంచి మీరు మైన్ చేసుకొని మీరు ఎక్స్ట్రా కాయిన్స్ అనేవి అయితే పొందొచ్చు అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ అప్పటికి వ్యాలెట్లకి కాయిన్స్ ఎన్ని వస్తాయి అండ్ అలాగే ఇలాంటివన్నీ ఉంటాయి. ఆబ్వియస్లీ జాన్ ఎండింగ్ కానీ ఫెబ్ ఎండింగ్ కానీ లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ కాయిన్ వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే వాళ్ళు చెప్పినది ఒకటే, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం అండ్ మోర్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. కైండ్లీ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.